గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ నోటిఫికేషన్ త్వరలో ఉంది కదండి. దానికైతే సైకాలజీ కోడింగ్ క్లాస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇదైతే బాగా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా టెట్ ప్రీవియస్ బిట్స్లో ఈ టాపిక్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వ్యక్తిగత భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండి. దీనిలో వచ్చేసరికి 2 రకాలు ఉంటాయండి, అంతర్వ్యక్తిగత, అంతర్గత వ్యక్తిగత. దానికైతే అంతర్వ్యక్తిగత అనే దానికి వ్యక్తంతర భేదాలు అనే ఇంకో నేమ్ ఉంది, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే ఇంకో పేరు ఉంది. అలాగే అంతర్గత వ్యక్తిగతకే వ్యక్తి అంతర్గత అన్న అదేనండి, ఇంట్రా అన్న అదేనండి, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. వీటికి మీనింగ్ అయితే ఏంటంటే అండి, అంతర్వ్యక్తిగత అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి చెస్ పోలిక పోలుస్తాం, చదువుకునే ఇద్దరు స్టూడెంట్స్ మధ్య పోలిక పోలుస్తాం, లేదా గేమ్స్ ఆడే ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక పోలుస్తాం, ఇద్దరు హీరోల మధ్య పోలిక పోలుస్తాం. అవన్నీ అంతర్వ్యక్తిగత కిందకు వస్తాయండి. ఇంటర్ లేదా అంతర్వ్యక్తిగత, ఇవి ఇద్దరికి సంబంధించిన పోలికలు పోలుస్తాం. అంతర్గత లేదా వ్యక్తి అంతర్గత, ఇంట్రా అంటే ఒకే వ్యక్తి. ఇప్పుడు రాము అని ఒకరు ఉంటే, రాము చెస్ బాగా ఆడతాడా, చదువు బాగా చదువుతాడా? అనే పోలికను చెప్పడం అండి. ఇప్పుడు చూద్దామండి, వీటికి సంబంధించి కోడింగ్ క్లాస్ అయితే చూద్దాం. కోడింగ్ క్లాస్ అంతరా, వ్యక్తంతర, ఈ తెలుగు పదాలు రెండింటిలోనూ అంతరా అనేది కామన్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఈ రెండింటికి అంతర్గత, వ్యక్తంతర్గత, గత అనేది కామన్గా ఉంటుంది. ఇంటర్ కోడింగ్ క్లాస్ అండి. ఇంటర్లో మనం ఒకరిమే చదవం కదండి, మన క్లాస్లో చాలా మంది ఉంటారు. ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక్కరే ఉండరు. ఇంటర్ చదివేటప్పుడు మనతో పాటు ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక్కరే అయితే ఉండరు. ఇంటర్ అంటే ఎక్కువ మంది, ఇద్దరు లేదా ఎక్కువ మంది అని గుర్తుపెట్టుకోండి. ఒకే వ్యక్తిలో పోలిక కాదు, ఇద్దరు లేదా ఎక్కువ మందితో పోలిక ఇంటర్ అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంటర్ అనే దానికి అంతరా అనేది గుర్తుపెట్టుకోండి. వ్యక్తి అంతరా అంటే ఇద్దరు మనుషుల మధ్య భేదాన్ని పోలికను పోలిస్తే అది అంతరా. ఇంటర్ అనగానే ఇక్కడ అంతరా అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. అలాగే ఇంట్రా అంటే ఇంట్రాగేషన్ అని చెప్పానని అందరికీ తెలుసు కదండి, సినిమాల్లో మూవీస్లో చూస్తూ ఉంటాం. ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక వ్యక్తిని